తెలంగాణ భవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి. సతీష్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకున్నారా? అక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో భేటీ అవబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? చాలా కీలకమైన సమావేశం నందినగర్ కేసీఆర్ నివాసంలో జరుగుతుంది. ఇటు కేసీఆర్తో పాటు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుతో పాటు లాయర్లు కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. మరికొద్దిసేపట్లో నందినగర్ నివాసం దగ్గర నుంచి ఇటు తెలంగాణ భవన్ దగ్గరికి రాబోతున్నారు. ఆ తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీ నాయకులతో కలిసి ఏసీబీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడానికి కేటీఆర్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ దగ్గర చూడొచ్చు, పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా చేరుకొని ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ గతంలో ఏదైతే ఏసీబీ కార్యాలయం దగ్గర విచారణకు వెళ్ళినటువంటి సమయంలో కొంత ఇబ్బంది జరిగింది. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళినటువంటి సమయంలో కేసీఆర్పై అప్పుడు కేటీఆర్పై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో అక్కడి వరకు ర్యాలీగా వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు పెట్టడం జరిగింది. తెలంగాణ భవన్కి ఉన్నటువంటి 2 గేట్ల దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి కేటీఆర్తో పాటు కలిసి ఏసీబీ ఆఫీస్కి వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతమైతే నందినగర్లో కీలకమైన సమావేశం జరుగుతుంది. ఇప్పటికే 2వసారి జరుగుతున్నటువంటి ఏసీబీ విచారణ జరుగుతుంది కాబట్టి ఏం చెప్పాలి ఏసీబీ విచారణలో? గతంలో మొదటిసారి విచారణకు వెళ్ళినటువంటి సమయంలో ఏ విధంగా ఆ ప్రశ్నలు అడిగారు, దానికి ఎలాంటి సమాధానం ఇచ్చారు, అదేవిధంగా ఇప్పుడు విచారణకు సంబంధించి ఏం చేయాలన్న దానిపై కూడా కేసీఆర్తో మాట్లాడుతున్నారు. మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్కి కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఇక్కడికి రాబోతున్నారు. కేటీఆర్ ఇక్కడ నుంచి కార్యకర్తలతో వెళ్తే హరీష్ రావు ఇక్కడ ఉండి ఆ కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేరుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయబోతున్నారు. నళిని. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం చూసాం ప్రస్తుతం నందినగర్ వద్ద భేటీ అయితే కొనసాగుతోంది. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 10 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు విచారణకు. కాబట్టి దానికి ముందు కేసీఆర్ తో భేటీ అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ నుంచి తెలంగాణ భవన్ చేరుకుంటారు కేటీఆర్. బీఆర్ఎస్ శ్రేణులందరితో కూడా భేటీ తర్వాత విచారణకు